హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అభిషేక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి ఒక చిన్న ఇంపార్టెంట్ థింగ్స్ అయితే తెలుసుకోబోతున్నాము. అందులో ఏంటి అంటే కంటిన్యూ స్టేట్మెంట్ గురించి అండ్ బ్రేక్ స్టేట్మెంట్ గురించి. సో కంటిన్యూ స్టేట్మెంట్కి ప్లస్ బ్రేక్ స్టేట్మెంట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, వాటిని ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తాము అనేది తెలుసుకోబోతున్నాం. ఓకే, సో ఆల్రెడీ మనం స్విచ్ స్టేట్మెంట్లో చూసినట్టయితే బ్రేక్ అనే స్టేట్మెంట్ని అయితే యూజ్ చేసాము అక్కడ. బట్ ఎందుకు యూజ్ చేసాము అనేది మనకు ఎక్స్ప్లెనేషన్ అక్కడ రాలేదు. ఓకే, ఎగ్జాక్ట్గా మనకు కావాల్సిన ఎక్స్ప్లెనేషన్ అనేది అక్కడ రాలేదు. సో ఇప్పుడైతే మనం చూడబోతున్నాం. సో చూడండి, మనం ఇప్పటివరకు ఏం చేసాము, ఫర్ లూప్ని అయితే యూజ్ చేసాం కదా. సో ఇక్కడ నేను యాజ్ ఇట్ ఈస్గా ఫర్ లూప్ని అయితే యూజ్ చేయాలనుకుంటున్నాను. సో ఫర్ లూప్ని యూజ్ చేస్తున్నాను. అండ్ మనకు వచ్చేసి ఇనిషియలైజేషన్, సో ఇంట్ i = 1 అని తీసుకున్నాను. అండ్ కండిషన్, సో కండిషన్ వచ్చేసి i <= 10 అని తీసుకున్నాను. అండ్ i++ అనేసి తీసుకున్నాను. సో ఇక్కడ మనం అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఆ అవుట్పుట్ని ప్రింట్ చేయడానికి ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి i వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ i వాల్యూని ప్రింట్ చేశాను. అండ్ ఇక్కడ మనకు అవుట్పుట్లో చూసుకున్నట్టయితే 1 నుండి 10 వరకు అనేది అవుట్పుట్లో ప్రింట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనము యాక్చువల్గా కంటిన్యూ అండ్ బ్రేక్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కంటిన్యూ అంటే ప్రజెంట్ ఇటరేషన్ లేదా కరెంట్ ఇటరేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఒక్క ఇటరేషన్ని మాత్రమే స్కిప్ చేయాలి అనుకుంటే, ఓకే, ప్రజెంట్ ఇటరేషన్ లేదా కరెంట్ ఇటరేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఒక్క ఇటరేషన్ని మాత్రమే స్కిప్ చేయాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్లో మనము కంటిన్యూని యూజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనకు వచ్చేసి 1 నుండి నేను 10 వరకు ప్రింట్ అవ్వాలి అనేసి ఫర్ లూప్ రాశాను. సో 1 నుండి 10 వరకు మనకు అవుట్పుట్లో ప్రింట్ అయిపోయింది కదా. బట్ మనకేంటంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఒక్క కండిషన్ని పాస్ చేసి ఆ కండిషన్ ట్రూ అయినప్పుడు నాకు అవుట్పుట్ ప్రింట్ అవ్వకూడదు అనుకుంటాం. ఓకే, సో నేను ఒక కండిషన్ని పాస్ చేస్తాను, ఆ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే అవుట్పుట్ ప్రింట్ అవ్వకూడదు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, ఇక్కడ కండిషన్ అప్లై చేస్తున్నాను. సో కండిషన్ అప్లై చేయడానికి మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. సో ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ i = 5. ఈ లూప్ రిపీట్ అయ్యేటప్పుడు i వాల్యూ ఎప్పుడైతే 5కి ఈక్వల్గా అవుతుందో అనేది నా కండిషన్. సో 5కి ఈక్వల్గా అయినప్పుడు అవుట్పుట్ ప్రింట్ అవ్వకూడదు. సో ఇక్కడ మనకేంటి, ఇది i వాల్యూ ఎప్పుడు 5కి ఈక్వల్ అవుతుంది, iలో 5 అనే వాల్యూ ఉన్నప్పుడు 5కి ఈక్వల్గా అవుతుంది. సో కండిషన్ అనేది ట్రూ అయినప్పుడు ప్రజెంట్ లేదా కరెంట్ ఇటరేషన్ అనేది స్కిప్ అవ్వాలి, అంటే సింపుల్గా ఆ అవుట్పుట్లో ప్రింట్ అవ్వకూడదు. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం యూజ్ చేస్తాము, కంటిన్యూ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాము. ఇఫ్ i = 5కి నేను సింపుల్గా కంటిన్యూ అని రాసేసాను. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేంజ్ చేయలేదు, చాలా సింపుల్ ప్రోగ్రామ్. మనం నార్మల్గా లూప్ అయితే ఎలా రాస్తామో యాజ్ ఇట్ ఈస్ అలాగే రాశాను. బట్ నాకు ఒక కండిషన్ ఉంది, i వాల్యూ ఎప్పుడైతే 5కి ఈక్వల్గా అవుతుందో అవుట్పుట్ ప్రింట్ అవ్వద్దు, అంతే. సో ప్రజెంట్ ఇటరేషన్ ఒక్కటే ప్రింట్ అవ్వద్దు, మిగతావి యాజ్ ఇట్ ఈస్గా వర్క్ అవ్వాలి. i = 1 అయినప్పుడు నో ప్రాబ్లం, 2 అయినప్పుడు నో ప్రాబ్లం, 7 అయినప్పుడు నో ప్రాబ్లం, 10 అయినప్పుడు నో ప్రాబ్లం. ఓన్లీ i = 5 అయినప్పుడు మాత్రమే అవుట్పుట్ ప్రింట్ అవ్వకూడదు. ఓన్లీ కరెంట్ ఇటరేషన్ లేదా ప్రజెంట్ ఇటరేషన్, దానికి ఇక్కడ మనం కండిషన్ ఇచ్చేసాము. సో i అనేది 5కి ఈక్వల్గా అయినప్పుడు మాత్రమే స్కిప్ అవ్వాలి. ఒక్కసారి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. సారీ, ఇక్కడ మనకు నేను అవుట్పుట్ ప్రింట్ చేయలేదు కదా, సారీ. ఓకే, ఇఫ్ i = 5 అయినప్పుడు మాత్రమే కంటిన్యూ అని ఇచ్చేసాను కదా. దాని తర్వాత మనం ఒకసారి అవుట్పుట్ని అయితే ప్రింట్ చేసి చూద్దాం. సో ప్రింట్ ఆఫ్ ఏ వాల్యూ ఏంటి, i కదా. సో iని నేను ప్రింట్ చేసి చూస్తున్నాను. అండ్ ఇక్కడ మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను. ఇక్కడ మీరు అవుట్పుట్ని కనుక గమనించినట్టయితే 1 2 3 4 6 7 8 9 10 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. మనకు 1 నుండి 4 వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ప్రింట్ అయింది. 6 నుంచి 10 వరకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, ప్రింట్ అయింది. బట్ మనం ఇచ్చిన కండిషన్ ఏంటి, ఇఫ్ i = 5 అయినప్పుడు మాత్రమే మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వకూడదు అని ఇచ్చేసాం. కాబట్టి మనకు 5 అయితే ఏదైతే ఉందో ఆ ఒక్క స్టెప్ మాత్రమే స్కిప్ అయ్యింది, మిగిలినవన్నీ యాజ్ ఇట్ ఈస్గా వర్క్ అయిపోయాయి. ఓకే, సో కంటిన్యూని ఎప్పుడు యూజ్ చేయాలి,
మనకు ఎప్పుడైనా ప్రజెంట్ ఇటరేషన్ లేదా కరెంట్ ఇటరేషన్ మాత్రమే స్కిప్ అవ్వి మిగిలిన ప్రోగ్రామ్ యాజ్ ఇట్ ఈజ్గా వర్క్ అవ్వాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్లో మనం కంటిన్యూని యూజ్ చేస్తాము. సో దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఏముండాలి, బ్రేక్ ఉండాలి. సో ఇప్పుడు ఆ బ్రేక్ను కూడా నేను రాసి చూపిస్తున్నాను చూడండి. సో ఇదే ప్రోగ్రామ్ మనం కాపీ పేస్ట్ చేసి చూద్దాం. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్ అండ్ వీటన్నింటిని అని కామెంట్ చేసేస్తున్నాను. సో మనం కంటిన్యూ స్టేట్మెంట్ యూజ్ చేసాం కదా. సో ఇప్పుడు కంటిన్యూ అని రిమూవ్ చేసేసి నేను సింపుల్గా బ్రేక్ అని ఇస్తున్నాను. బ్రేక్ ఓకే. సేమ్ 1 నుంచి 10 వరకు ప్రింట్ చేస్తున్నాను. బట్ ఎప్పుడైతే I వాల్యూ అనేది 5కి ఈక్వల్గా అవుతుందో అప్పుడు దాన్ని బ్రేక్ చేసేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు మనం ఒకసారి అవుట్పుట్ని ప్రింట్ చేసి చూద్దాము. సో అవుట్పుట్ని ప్రింట్ చేసి చూసినట్టయితే మనకు ఏమైనా ప్రింట్ అయింది, అవుట్పుట్లో ఓన్లీ 1 2 3 4 అని మాత్రమే ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి కంటిన్యూకి ప్లస్ బ్రేక్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది. సో కంటిన్యూని యూజ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ప్రజెంట్ ఇటరేషన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రజెంట్ ఇటరేషన్ లేదా కరెంట్ ఇటరేషన్, ప్రజెంట్ ఆర్ కరెంట్ ఇటరేషన్ అది మాత్రమే స్కిప్ అవుతుంది, ఆ అవుట్పుట్ మాత్రమే ప్రింట్ అవ్వదు. బట్ మనం ఎప్పుడైతే బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తామో ఆ బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేసినప్పుడు కంప్లీట్ ఎగ్జిక్యూషన్ స్టాప్ అవుతుంది. సో I = 5 ఇచ్చేసాము. సో I అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ 5కి ఎప్పుడైతే ఈక్వల్గా అవుతుందో అప్పుడు కంప్లీట్ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోయింది. సో ఇక్కడ మనకు 1 2 3 4 అనేది ప్రింట్ అయిపోయాయి. సో నెక్స్ట్ 5 = 5 అయిపోయింది. సో 5 = 5 అవ్వగానే మనం బ్రేక్ అని ఇచ్చేసాం కాబట్టి అక్కడితో ఆ కంప్లీట్ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోయింది అనమాట. ఈ విధంగా మనం బ్రేక్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఏదైనా ఒక సిచ్యువేషన్లో మీరు ఒక కండిషన్ అనేది ట్రూ అయినప్పుడు ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అవ్వాలి కంప్లీట్గా అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్లో మనం బ్రేక్ని యూజ్ చేస్తాము. సో కంప్లీట్ ప్రోగ్రామ్ అంటే కంప్లీట్ ప్రోగ్రామ్ కాదు, ఈ లూప్ యొక్క ఎగ్జిక్యూషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం లూప్కి అవుట్ సైడ్లో మనం ఇంకేదైనా అవుట్పుట్ని ప్రింట్ చేసామనుకోండి. సో ఇక్కడ నేను అవుట్పుట్లో సింపుల్గా టెస్టింగ్ అనేసి ఒక అవుట్పుట్ని అయితే ప్రింట్ చేసేస్తున్నాను అండ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు 1 2 3 4 అనేది ప్రింట్ అయింది అండ్ టెస్టింగ్ అనేది కూడా ప్రింట్ అయింది. అంటే ఈ బ్రేక్ స్టేట్మెంట్ని మనం ఎందులో అయితే యూజ్ చేస్తామో దాని యొక్క ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోతుంది. సో ఇప్పుడు మనం ఈ బ్రేక్ స్టేట్మెంట్ని ఫర్ లూప్లో యూజ్ చేస్తాం కాబట్టి ఆ ఫర్ లూప్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోతుంది. ఓకేనా, ఇది మనకు వచ్చేసి కంప్లీట్గా బ్రేక్ స్టేట్మెంట్ గురించి. సో కంటిన్యూ అని యూజ్ చేసినప్పుడు మనకు ఏమవుతుంది, ఈ కరెంట్ ఇటరేషన్ లేదా ప్రజెంట్ ఇటరేషన్ మాత్రమే స్కిప్ అవుతుంది. బట్ బ్రేక్ని యూజ్ చేసినప్పుడు కంప్లీట్ ఎగ్జిక్యూషన్ స్టాప్ అవుతుంది. సో కంప్లీట్గా ఈ ఫర్ లూప్ అనేది స్టాప్ అయిపోయి దాని తర్వాత ఉన్న అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది మనకు యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఇది మనకు కంప్లీట్గా కంటిన్యూ అండ్ బ్రేక్ స్టేట్మెంట్స్ గురించి. ఓకే, సో ఈ 2 స్టేట్మెంట్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అంటే దాని యొక్క మీనింగ్ తెలిస్తే చాలు, మనకు నచ్చిన సిచ్యువేషన్స్లో మనకు కావాలి అనుకున్నప్పుడు మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకు టాపిక్ వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్, అది వచ్చేసి ఫంక్షన్స్. సో అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.